హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద సూపర్ ఇన్ఫోటాక్స్. సో రీసెంట్గా అవతార్ 3 మూవీ వచ్చింది. ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. నేనైతే ఇంకా మూవీకి వెళ్ళాలి. ఓకే, సో రీసెంట్గా వచ్చేసరికి అవతార్ 3తో పాటు 4 అవెంజర్స్ డూమ్స్డేకి సంబంధించిన టీజర్స్ని రిలీజ్ చేస్తారన్నారు. అందులో ఫస్ట్ది క్యాప్టెన్ అమెరికాది, సెకండ్ది థర్డ్ డాక్టర్ డూమ్ది, 4th అవెంజర్స్ డూమ్స్డేకి సంబంధించిన ఫుల్ సీన్స్తో అనమాట. సో ఫుల్ సీన్స్ అంటే కొన్ని సీన్స్ని యాడ్ చేసి పెడతారనమాట. అయితే మనం అవెంజర్స్ డూమ్స్డే మూవీలో మన బిగ్ 3 అవెంజర్స్ యొక్క రోల్స్ ఎలా ఉండబోతున్నాయో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవెంజర్స్ డూమ్స్డేకి సంబంధించిన టీజర్స్ని బ్రేక్ డౌన్ చేయబోతున్నాం. లీక్డ్ టీజర్స్ ప్రకారంగా అయితే నేను బ్రేక్ డౌన్ చేయబోతున్నా. ఫస్ట్ క్యాప్టెన్ అమెరికా టీజర్. ఈ టీజర్లో క్యాప్టెన్ అమెరికా బైక్ వేసుకొని వస్తాడు. ఇది 90s బైక్ లాగా అయితే ఉంటుంది అనమాట. అంటే అప్పటి 90s స్టైల్ బైక్. అయితే ఆ బైక్కి స్టాండ్ వేసి హెల్మెట్ని అయితే తీసి అయితే వస్తాడనమాట క్యాప్టెన్ అమెరికా. అండ్ ఆ హెల్మెట్ని తీసి ఆ హెల్మెట్ని పెట్టేసి అయితే తన యొక్క హౌస్లోకి అయితే ఎంటర్ అవుతాడు. ఇది అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో పెగ్గీ అండ్ క్యాప్టెన్ అమెరికా ఉండే హౌస్ అనమాట. అండ్ ఆ హౌస్లోకి వచ్చిన తర్వాత తన క్యాప్టెన్ అమెరికా యూనిఫామ్ని అయితే చూసుకొని తనకి పుట్టిన తన పిల్లవాడిని ఎత్తుకుంటూ స్మైల్ చేస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే మనకి స్క్రీన్ మీద స్టీవ్ రాజర్స్ విల్ బి రిటర్న్ ఇన్ ద అవెంజర్స్ డూమ్స్డే అని వచ్చింది. అయితే ఇక్కడ క్యాప్టెన్ అమెరికా అని పెట్టకుండా స్టీవ్ రాజర్స్ అని పెడతానికి ఇంపార్టెంట్ రీజన్ అయితే ఉంది. ఎందుకంటే ప్రజెంట్ క్యాప్టెన్ అమెరికా రోల్ని శామ్ విల్సన్ అయితే ప్లే చేస్తున్నాడని. అయితే క్యాప్టెన్ అమెరికా డాక్టర్ డూమ్ని అవెంజర్స్ డూమ్స్డేలో ఎలా ఎదుర్కొంటాడని క్వశ్చన్స్ వస్తున్నాయి. అయితే దీనికి ఒక థియరీ అయితే ఉంది. అదేంటంటే ఎప్పుడైతే క్యాప్టెన్ అమెరికా 1లో ప్లేన్ క్రాష్ అయితే అవుతుందో మన క్యాప్టెన్ అమెరికా టెస్రాక్ట్తో పాటు మంచులో అయితే క్రాష్ అయిపోయి 70 సంవత్సరాల పాటు అందులో గడ్డకు పట్టుకుపోతాడు. అయితే ఈ 70 సంవత్సరాల్లో అయితే తను మంచులో గడ్డ పట్టుకుపోయినప్పుడు తనతో పాటు టెస్రాక్ట్ కూడా ఉంటుంది కదా. ఆ టెస్రాక్ట్లో ఉన్న కాస్మిక్ పవర్స్ అయితే క్యాప్టెన్ అమెరికాలోకి వస్తాయని ఒక థియరీ అయితే ఉంది. సో ఆ టెస్రాక్ట్లో స్పేస్ స్టోన్ ఉండటం వల్ల అందులో ఉన్న కాస్మిక్ పవర్స్ క్యాప్టెన్ అమెరికాకు వస్తాయని ఒక థియరీ ఉంది. అయితే ఈ థియరీ కాకుండా సెకండ్ థియరీ అయితే ఉంది. ఈ థియరీ ప్రకారంగా క్యాప్టెన్ అమెరికాకి మామూలు పవర్సే ఉంటాయి. అంటే తను సూపర్ సోల్జర్గా ఉండే పవర్సే ఉంటాయి. ఆ సూపర్ సోల్జర్ పవర్స్తోనే క్యాప్టెన్ అమెరికా వచ్చేసరికి అవెంజర్స్ టీం మొత్తాన్ని లీడ్ చేసి డాక్టర్ డూమ్తో అయితే ఫైట్ చేస్తాడని థియరీ అయితే ఉందన్నమాట. అయితే అవెంజర్స్ డూమ్స్డేలో అయితే ఇంక్రిషన్స్ రావడానికి క్యాప్టెన్ అమెరికానే కారణం అని, డాక్టర్ డూమ్ విలన్గా మారడానికి క్యాప్టెన్ అమెరికానే మెయిన్ రీజన్ అని ఆల్మోస్ట్ ఇప్పటికి చాలా సోర్సెస్లో అయితే మనం చూసాం. అండ్ ఇదే థియరీని రూసో బ్రదర్స్ కూడా చెప్పారు. సో ఇందులో క్యాప్టెన్ అమెరికా అయితే వన్ ఆఫ్ ద మెయిన్ ఫోకస్గా అయితే ఉంటాడనమాట. సో అవెంజర్స్ డూమ్స్డే మొత్తంలో అయితే క్యాప్టెన్ అమెరికానే చాలా వరకు చాలా లీడ్ రోల్ని ప్లే చేయబోతున్నాడని అర్థమైంది. అండ్ ఈ టీజర్లో చూపించిన దాని ప్రకారంగా క్యాప్టెన్ అమెరికా తన ఫ్యామిలీతో గడుపుతున్నట్టు అయితే చూపిస్తున్నారు. సో ఇది ఫస్ట్ టీజర్ కాబట్టి మేబీ ఇదే అవెంజర్స్ డూమ్స్డేలో ఓపెనింగ్ సీన్ అనుకుని నేను అనుకుంటున్నా. సో అవెంజర్స్ డూమ్స్డే ఓపెనింగ్ సీన్ ఆల్మోస్ట్ ఎలాగే ఉండొచ్చు. సో దీని ద్వారా మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు అంటే ఇదే ఓపెనింగ్ సీన్ అని కంక్లూడ్ చేయొచ్చు. సో ఫస్ట్ టీజరే క్యాప్టెన్ అమెరికాదనమాట. సో ఓపెనింగ్ సీన్ క్యాప్టెన్ అమెరికాకి మరియు డాక్టర్ డూమ్కి మధ్యలో ఉంటుంది. అండ్ మేబీ నేను ఏమనుకుంటున్నానంటే డాక్టర్ డూమ్ వాయిస్ ఓవర్తోనే అవ్వచ్చు. నేను ఎందుకు ఇది మొదలు పెట్టానంటే క్యాప్టెన్ అమెరికా వల్ల అని వాయిస్ ఓవర్లో రావచ్చు. అండ్ సెకండ్ టీజర్ వచ్చేసరికి థోర్ది అనమాట. సో థోర్ టీజర్ కూడా లీక్ అయిందనమాట. అయితే నేను టీజర్ అయితే చూడలేదు కానీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇంటర్నెట్లో కనెక్ట్ చేశా. అయితే ఈ సెకండ్ టీజర్లో థోర్ వచ్చేసరికి ఒంటరిగా నడుస్తూ వెళ్తూ ఉంటాడు. అలా ఒంటరిగా నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు తను మోకరిల్లుతాడనమాట. అయితే మోకరిల్లుతూ తన నాన్నతో అంటాడు, రాజ్యాల కోసం యుద్ధాల కోసం ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు అన్నీ సాడ్గా చెప్తాడు. అయితే ఈ టీజర్ని చూసిన చాలామంది రివ్యూవర్స్ ఏం చెప్తున్నారంటే ఈ టీజర్లో థోర్ ఒక అన్వర్తి క్యారెక్టర్ లెక్క ఉన్నాడు. సేమ్ థోర్ రాగ్నరాక్ లాగే ఇందులో కూడా అన్వర్తిగా అయితే ఉన్నాడు. అండ్ తను చాలా సాడ్గా ఉన్నాడని చెప్తున్నారు. అండ్ అలాగే స్పైడర్ మ్యాన్ రోల్ కూడా అవెంజర్స్ డూమ్స్డేలో ఎలా ఉండబోతుందని అయితే బయటకైతే వచ్చింది. ఇందులో ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ ఉండబోతున్నాడు. అండ్ టోబీ మ్యాగ్యూ స్పైడర్ మ్యాన్ కూడా ఉండబోతున్నారంట. అండ్ మెయిన్లీ మన టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ వచ్చేసరికి వెనమ్తో అయితే కనెక్ట్ అవ్వబోతున్నాడంట. అండ్ అలాగే మన టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ అయితే ఇందులో క్రూషియల్ రోల్ని అయితే ప్లే చేస్తాడంట. అండ్ వస్తున్న రూమర్స్ ప్రకారంగా అయితే టోబీ మ్యాగ్యూ స్పైడర్ మ్యాన్ అండ్ ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ మన టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్తో కలిసి
ఒక పెద్ద అడ్వెంచరే చేయబోతున్నారంట ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో. ఇది బోనస్. ఇంకా డాక్టర్ డూమ్ గురించి యాజ్ యూజువల్లీ తెలిసిందే. సో మన బిగ్ 3లో లాస్ట్ క్యారెక్టర్ అయిన ఐరన్ మ్యాన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో మామూలుగా ఐరన్ మ్యాన్ గురించి చెప్పాల్సిందేం లేదు. సో ఐరన్ మ్యాన్ రోల్ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో ఎలా ఉండబోతుంది అన్న విషయాల గురించి డిస్కస్ చేస్తే, ఫస్ట్ది, సో ఎలాగో ఆర్డీజే 2 రోల్స్ని ప్లే చేస్తున్నాడు. సో నాకు తెలిసిన దాని ప్రకారంగా అయితే ఇందులో ఐరన్ మ్యానే డాక్టర్ డూమ్ని ఓడించే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ సెకండ్ థియరీ వచ్చేసరికి ఈ మూవీ ఎండింగ్లో అయితే ఐరన్ మ్యాన్ అయితే ఎంట్రీ ఇస్తాడంట. అండ్ అలాగే ఐరన్ మ్యాన్ ఒక కొత్త ఆర్మర్లో అయితే ఈ మూవీలో కనిపిస్తాడంట. అండ్ ఆ కనిపించే ఆర్మర్లో తను చాలా స్ట్రాంగ్గా, బేర్గా, పవర్ఫుల్గా ఉంటాడంట. అండ్ డాక్టర్ డూమ్ వర్సెస్ ఐరన్ మ్యాన్ సీన్ని చూసే ఛాన్స్ ఉందంట. అండ్ అలాగే ఐరన్ మ్యాన్కి కనెక్ట్ అయ్యేలాగా డాక్టర్ డూమ్కి ఏదైనా ఒక ట్రాజికల్ స్టోరీ కనెక్ట్ అయ్యి ఉండొచ్చని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ అలాగే ఐరన్ మ్యాన్ వేసుకునే ఆర్మర్ వచ్చేసరికి ఈ మూవీలో చాలా యూనిక్గా ఉండబోతుందంట. అండ్ ఫ్యాన్ మేడ్ ఎడిట్స్ ప్రకారంగా ఏంటంటే, స్పైడర్ మ్యాన్ ఎప్పుడైతే డాక్టర్ డూమ్ దగ్గర ఇరుక్కుంటాడో అప్పుడు ఐరన్ మ్యాన్ వచ్చి సేవ్ చేస్తాడని ఒక చిన్న రూమర్ అయితే ఉంది. బట్ నేనైతే ఇవన్నీ నమ్మను, ఎందుకంటే ఇది ఫ్యాన్ మేడ్ కాబట్టి. బట్ ఆల్మోస్ట్ ట్రస్టెడ్ వెబ్సైట్స్ నుంచి వస్తున్న థియరీ ఏంటంటే, ఇందులో ఐరన్ మ్యాన్కి డాక్టర్ డూమ్కి ఒక చిన్న ఫైట్ సీన్ ఉండబోతుందంట. అండ్ ఆ ఫైట్ సీన్ మాత్రం గూస్ బంప్స్ తెప్పించిద్దంట. అయితే ఇది కొంతమంది హాలీవుడ్ ఇన్సైడర్స్ నుంచి వస్తుంది. డానియల్ ఆర్బీకే అయితే దీని గురించి పెద్దగా అయితే ఏం చెప్పలేదు, ఎందుకంటే డానియల్ ఆర్బీకేనే వన్ ఆఫ్ ద ట్రస్టెడ్ హాలీవుడ్ రిపోర్టర్ అని చెప్పొచ్చు. తను కన్ఫర్మ్ చేస్తేనే 4 టీజర్స్ అవతార్ 3లో వస్తున్నాయి అని చెప్పి చాలామంది నమ్మే, చాలా వరకు అవతార్ 3తో పాటు 4 టీజర్స్ వస్తున్నాయి అని అప్డేట్స్ కూడా చేశారు. లేకపోతే ఒక్కడు కూడా డేకడు, ఎందుకంటే డానియల్ ఆర్బీకే ఒక ట్రస్టెడ్ హాలీవుడ్ ఇన్సైడర్. బట్ మిగతా వాళ్ళు మరి ఆ లెవెల్ కాదనుకోండి, అది వేరే విషయం. సో ఇందులో ఐరన్ మ్యాన్ రోల్ అయితే చాలా క్రూషియల్గా ఉండబోతుంది. అండ్ గైస్, ఒకవేళ డాక్టర్ స్ట్రేంజ్ రోల్, అంటే మన డాక్టర్ స్ట్రేంజ్ క్యారెక్టర్ వచ్చేసరికి అవెంజర్స్ డూమ్స్డే మూవీలో ఎలాంటి రోల్ని ప్లే చేయబోతున్నాడో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని అయితే చూడండి. అండ్ ఇది మన ఛానల్లో అయితే ఉందన్నమాట. సో ఒకసారి విజిట్ చేయండి. ఆ వీడియో కూడా చాలా అంటే చాలా బాగుండిద్ది. వర్త్ వండర్రా అనిపించిద్ది. వర్త్ వర్మ వర్త్ అనిపించే వీడియోస్లో అది కూడా ఒకటనమాట. సో దట్స్ ఆల్ దిస్ వీడియో. మరి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది సబ్స్క్రైబర్స్ చాలా కామెంట్సే చేశారు, బ్రో లోబో అర్జున్ చేయండి, ఇంకా చాలా క్వశ్చన్స్ అడిగారు. బట్ వాటి గురించి చేస్తాను, బట్ దానికి కొంచెం టైం టేకింగ్ అయితే పట్టిద్ది అనమాట. అండ్ అలాగే నేను ఏమైనా ఛానల్లో ఇంప్రూవ్ చేసుకోవాల్సిన విషయాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎడిటింగ్ పరంగాన, థంబ్నెయిల్ పరంగాన, వాయిస్ ఓవర్ పరంగాన, క్లిప్స్ పరంగాన, క్వాలిటీ పరంగాన ఏదైనా చేయండి. నా నెక్స్ట్ వీడియోలో రిపీట్ అవ్వకుండా చూసుకుంటా, ఎందుకంటే నేను ఐరన్ మ్యాన్ ఇద్దరు ఒకటే. వి లర్న్ ఫ్రమ్ దేర్ మిస్టేక్స్, అంటే మేమిద్దరం మా మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటాం. మరి మీరేమంటారు?